అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. చంద్రబాబు పాలనలో పునర్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగం. ఎమ్మెల్సీ బీటీ నాయుడు. జాద్గర్ల డైవర్షన్ పాలిటిక్స్ తో టైంపాస్ చేస్తున్న సీఎం చంద్రబాబుని మాజీ మంత్రి ఫైర్. హోంమంత్రి అనిత తాను క్రిస్టియన్ అని గతంలో చెప్పారు, ఇప్పుడు హిందువునని చెబుతున్నారు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు. నావల్ డాక్యార్డ్ మెయిన్ గేట్ వద్ద మహిళలు ఆందోళన. గాంధీ జయంతి రోజున ఉదయం 11 గంటలకు శారదా పీఠాధిపతి చర్చకు సిద్ధం కావాలి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. చంద్రబాబు పాలనలో పునర్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియా సమావేశంలో అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పారిశ్రామిక రంగం పునర్జీవనం అందుకుంది అని అన్నారు. ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి, భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్లే కాదు, గత 5 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం. ఈయన ఉత్తుత్తి అన్నీ మీట్లు పెట్టడం, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం, ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్నీ చేశాడు. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే, యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన సీఎం చంద్రబాబు జాదుగల్లా డైవర్షన్ పాలిటిక్స్ తో టైంపాస్ చేస్తున్నారని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. చంద్రబాబు 100 రోజుల పాలనంతా వైఫల్యాలే అన్న ఆయన దాన్ని డైవర్ట్ చేసేందుకు టీడీటీ లడ్డు తయారీలో నెయ్యి కల్తీ వాడడాన్ని ఆరోపణలు చేశారని, అది బెడిసి కొట్టడంతో మళ్లీ డైవర్ట్ చేస్తూ జగన్ వారి తిరుపతి పర్యటనపై రాద్ధాంతం చేశారని వెల్లడించారు. అయితే దీని మీద చాలా మందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం.
ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి. అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు. దాదాపు 35 మంది పైచిలకు ప్రాణాలు పట్టణ పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా కార్యకర్తలు, మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. హోంమంత్రి అనిత తాను క్రిస్టియన్ అని గతంలో చెప్పారు. ఇప్పుడు హిందూ అని చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. అనిత తిరుపతి వెళ్లినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. శ్రీవారి లడ్డు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని. బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ఒక పెద్ద స్థాయిలో, కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు. సిట్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని, కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెల్లివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు? ప్రజలకు అర్థమైపోయింది. ఈ 10 రోజులుగా సిబిఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, అతని మంత్రులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధం చెప్పారు, అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. అందువల్ల ఈ చర్చలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు, ఆ నాయకులు భయపడి ఇప్పుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనం చూసాం, పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు, తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది.
అరే అంట. జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా, తమ్ముడా, అన్న, కొడుక? అరే ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు సభ్యతా సంస్కారం మీకు తెలియదా? మీరు నేర్చుకోరా? నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి. ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నా కారులో బైబిల్ ఉంటుంది, నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకి వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఐఎమ్ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకి వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. గంటకు ఒక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడికి ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా. జగనన్న కంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట. ఇష్టం లేకుండానే ఇప్పటికీ 10-11 సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా? ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగనన్న 2019కి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రని ఫినిష్ చేయడం జరిగింది. ఇదంతా కూడా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ బాట్, వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పార్లమెంటు కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకి సభ్యత్వ నమోదుపై శిక్షణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ గారు హాజరయ్యారు. టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలని ఆమె టీడీపీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి బుజ్జి, పైలా సాంబశివరావు, గంటిమల్ల రాజ్యలక్ష్మి, బద్ది రామారావు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వారి సలహాలను కూడా మనం తీసుకోవాలి. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారం చెప్తారు. కుటుంబంలోనే ఉన్న నలుగురికి 4 అభిప్రాయాలు ఉంటాయి. అదే విధంగా మనం కూడా ఉన్న 10 మందిలో 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి. అందరికీ ఒకటే ఉండాలని లేదు. నా అభిప్రాయం వేరు, మీ అభిప్రాయం వేరు ఉంటుంది. కానీ చివరిగా మనం ఏది మంచి, మన నియోజకవర్గానికి ఏది మంచి, ఏది చెడ అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని యువతకు కూడా మనం నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. గౌరవం ఉంటుంది. నేను ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఈ కష్ట నష్టాలన్నింటినీ భరిస్తూ మేము ఈ స్థానంలో ఉన్నాము అంటే అందరికీ ఖచ్చితంగా కష్టపడిస్తాను. మీరు ఏదైతే ఇన్నేళ్ళుగా మీరు కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నడిపిస్తాను, ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను గుర్తిస్తాను అని దాని మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమైన సమస్యలన్నింటినీ నేను మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రహదారుల సమస్య, ఏదైతే రహదారుల సమస్య ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావాల్సిన ఈ సమస్యలన్నింటినీ వారికి వివరించడం జరిగింది. దానికి సందర్భంగా వారి అనుగుణంగా మన నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లు అయితే, సిసి రోడ్లు అయితే 12 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మొట్టమొదటి విడతగా. అందులో నియోజకవర్గానికి మండలాల వారిగా చూసుకుంటే ఏలేశ్వరం మండలానికి 1,79,00,000, 3,58,00,000,
శంకవరం మండలానికి 2 కోట్లు, రౌతుల్పూడి మండలానికి 2,56,00,000 సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మొదటి విడతగా మన నాయకుల్ని నేను సంప్రదించి వివరించగా ఇది మనకు శాంక్షన్ అవడం జరిగింది. అలాగే ఐటీడీఏ తరఫున బీటీ రోడ్ల నిమిత్తం 5 కోట్ల. స్వరూప నరేంద్ర సరస్వతి హిందూ వాద జగన్ వాద. తిరుమలలో లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో కనీసం స్వరూపానందేంద్ర సరస్వతి ఎందుకు నోరు మెదపలేదు? రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదనం సమయంలోనూ స్పందించలేదు. ఓం నమో వెంకటేశ్వర నమః. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపీఠం స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అలడి నడుస్తుంటే కనీసం నోరు వెప్పని శారదాపీఠ అధిపతి ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఆయన నిన్న కాక మన శనివారం సాయంకాలం ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు వెప్పలేదు. అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నారు? అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మతం ప్రోత్సహిస్తున్నారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. అంటే కేవలం మత ముసుగుతో హిందువుని ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్రీకరించారు. మరి ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దొంగ స్వామిని ఏమనాలని తెలుగు ప్రశ్నిస్తున్నాం. అదలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీమునిలో 15 ఎకరాల భూములు ఇచ్చారు, తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు, అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు. హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తిని భూములు ఇవ్వడానికి వీల్లేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకున్న వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం. ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదాపీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొంది అడుగుతున్నారు. కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదానికి గుర్తింపు లేదు. ఈవేళ కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు. రేట్లు పెంచితే మద్యం తాగుతాం మానేస్తారు, అందుకే రేట్లు పెంచుతారని చెప్పారు. అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు, లడ్డూలు పెంచారు, సేవలు రేట్లు. అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వీళ్ళ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం హిందూ దేశం, ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు. మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం, అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మాత్రం నాకు కొరకెళ్ళారా ఎవరో మనం చేస్తాం. ఈవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే, అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటే ఏమని అడుగుతున్నాను. ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామి స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయండి డిమాండ్ చేస్తున్నాం. రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శాలరీకి వస్తున్నాం, మా బృందం మొత్తం వస్తుంది, మీతో ముఖాముఖి చర్చ తెలుసుకోబోతున్నాం. ఈవేళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిని ఏడుపడే మనం చేస్తున్నారు. నావెల్ డాక్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద మహిళల ఆందోళన. విశాఖపట్నం నగరం నావెల్ డాక్ యార్డ్ ప్రధాన గేటు వద్ద సోమవారం తమ భర్తల ప్రాణాలకి భద్రత కల్పించాలని మహిళలు నిరసన చేస్తున్నారు. నూతన వంతెన నిర్మాణం కోసం నావెల్ డాక్ యార్డ్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన
ఎస్బీసీ నుంచి రాకపోకలకి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 మంది నావెల్ డాకెడ్ ప్రధాన ద్వారం వద్ద మహిళలు ఆందోళన చేస్తున్నారు. మరి గత 3 నెలల నుంచి కూడా ఈరోజు ఈ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకల కోసం అని చెప్పి మొత్తం అన్ని యూనియన్లు ఈరోజు వ్యతిరేకిస్తూ నిలబడుతున్నాం. కాకపోతే మా తాలూకు రిక్వెస్ట్ని ఎవరు కూడా కన్సిడర్ చేసి పాజిటివ్ మేనర్లు ఎక్కడ కూడా తీసుకెళ్ళట్లేదు. సో దానికి ఈరోజు మొన్న ఏమైందంటే మన తోటి ఎంప్లాయ్ అయినటువంటి దిలీప్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అందరికీ కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈరోజు ఒక డాకెట్లో ఉన్నటువంటి 4 మేజర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈరోజు గేట్ దగ్గర సంఘీభావం తెలియజేస్తూ ఈ రాబోయే రోజుల్లో మరింతగా ఆందోళన చేసి ఈరోజు మాకు పరిష్కారంగా ఉన్నటువంటి ఆ ఎస్బీసీ బ్రిడ్జ్లో రాకపోకలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అయితే దీనికి సంఘీభావంగా ఈరోజు మేఘాద్రిపేట డిఫెన్స్ సివిలియన్ కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి గేటు దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మాకు ఈ సమస్య మీద ఏదో ఒక పరిష్కారం చూపిస్తేనే తప్ప మేము వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి ఈరోజు ధీటుగా ఈరోజు కూర్చొని పోరాటం చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు జేఏసీ తరపు నుంచి కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాము. మా తరపు నుంచి రిక్వెస్ట్ ఒకటే, అటు మేనేజ్మెంట్ కానీ ఇటు కలెక్టర్ గారికి కానీ మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఆ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకలు అనుమతించడం ద్వారా దగ్గర 9 కిలోమీటర్లు మాకు ఈరోజు మీరు తగ్గించి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ రోడ్డు పరిస్థితులు కూడా బాగలేదు కాబట్టి మా తాలూకు ప్రాణాలతో చలగాటం ఆడుకోవద్దని చెప్పి మాకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వీలైనంత త్వరగా ఎస్బీసీలో రాకపోకలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఈరోజు ఇస్నాల్ కమాండ్లో పనిచేస్తున్నటువంటి అన్ని యూనిట్స్లో నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యాజమాన్యానికి ఎస్బీసీ ద్వారా బ్రిడ్జ్ ద్వారా మమ్మల్ని అలౌ చేయమని చెప్పని రిక్వెస్ట్ చేయడంతో పాటు ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఏంటంటే చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత రేపు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే మేము కన్విన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఆ బ్రిడ్జ్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే గత వారం 10 రోజులు బట్టి చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరగడం, ఇద్దరు ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోవడం, చాలామంది సివియర్గా మేజర్గా ఏమంటారంటే హర్ట్ అవడం, అలాగే కొంతమంది మైనర్ ఇంజురీస్తో కూడా సఫర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి మా ప్రధాన సమస్య ఏంటంటే అందరం అన్ని యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి మా యొక్క నినాదాన్ని యాజమాన్యం తెలియజేయడంతో పాటు ఎస్బీసీ బ్రిడ్జ్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేమందరం ఒకే మాటగా ఒకే దాటిగా యాజమాన్యానికి దానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇదండి.